ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మీ పిల్లలు ఇంట్లో ఏం గేమ్స్ ఆడుతున్నారు? ఆల్రెడీ ఇప్పటికే చాలా మందికి ఒక అలర్ట్నెస్ వచ్చి ఉంటుంది. చాలా మంది పిల్లలు ఈ మధ్య కాలంలో చూసుకుంటే గేమ్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు. ఒకప్పుడు పబ్జి, బ్లూ వేల్, ఇప్పుడు కొత్తగా కొరియన్ లవ్ గేమ్ అనేసి ఒకటి రావడం అయితే చూస్తున్నాము. మరి దాని వల్ల పిల్లలు ఎంత అడిక్షన్ అంటే చివరికి సూసైడ్ చేసుకునేంత వరకు కూడా వెళ్ళిపోతున్నారు. అసలు ఏంటి ఈ కొరియన్ లవ్ గేమ్, ఈ బ్లూ వేల్ గేమ్, ఈ గేమ్స్ ఏంటి అసలు? పిల్లలు ఎందుకు వీటికి అంత అడిక్ట్ అయిపోతున్నారు, అంతలా వాటిని ఎందుకు అలా ఫాలో అవుతున్నారు అనే దానిపైన మంచి సమాచారం అందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ సాయి సూర్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. సూర్య గారు, నేను మిమ్మల్ని పిలిచిన కారణం ఏంటంటే కొరియన్ లవ్ గేమ్ అని ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతుంది. చాలా ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. మీరు కూడా ఫాలో అయ్యే ఉంటారు. రీసెంట్గా గజియాబాద్ లో 3 ఆడపిల్లలు సూసైడ్ చేసుకున్నారు. అసలు నా ఏంటంటే ఈరోజు కొరియన్ లవ్ గేమ్ అసలు ఏంటి, ఈ కొరియన్ గేమ్ అంటే ఏంటి, దీంట్లో ఒక మెంటర్ ఉంటారంట, ఫాలో అప్ చేస్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారంట, వాళ్ళతో చాటింగ్ చేస్తారంట, ప్రేమగా మాట్లాడతారంట వాళ్ళతోటి. చాలా అంటే కనెక్షన్ బాగా ఉంటుంది, బాండింగ్ ఉంటుంది ఇంట్లో వాళ్ళకంటే. ఈ గేమ్లో ఉండే ఎవరైతే ఉంటాడో గైడ్, అతనికి బాగా వీళ్ళు ఇంపాక్ట్ అవుతారని చెప్పేసి చాలా ఆర్టికల్స్ రావడం చూస్తున్నాం. అసలు ఏంటి కొరియన్ గేమ్స్ అంటే? కొరియన్ గేమ్ అంటూ ఏది లేదండి. ఫస్ట్లీ గేమే లేదు అసలు. కొరియన్ లవ్ గేమ్ అంటూ ఏది లేదు. కొరియన్ విషయాలన్నీ చాలా ట్రెండింగ్గా నడుస్తున్నాయి చాలా కాలం నుంచి, గత కొద్ది సంవత్సరాల నుంచి. కొరియన్ సిరీస్లు కానీ ఇలాంటివన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి. బట్ కొరియన్ లవ్ గేమ్ అనేది ఇప్పటిదాకా అయితే ఉన్నట్టు ప్రూవ్ అవ్వలేదు ఎక్కడ. సో అలాంటిది అయితే లేదండి. దానికి టాస్క్లు ఉంటాయి, చాలా లెవెల్స్ ఉంటాయి అని చెప్తారు అని అంటున్నారు. ఇది ఎలాంటిదంటే అంతకుముందు బ్లూ వేల్ అనేది వచ్చిందండి ఒకటి, 2013లో వచ్చింది. అది 2016 ఆ టైంలో ఆ ఫౌండర్ ఎవరైతే దాన్ని క్రియేట్ చేశాడో అతన్ని అరెస్ట్ చేశారు. ఆ బ్లూ వేల్ అనేది కూడా గేమ్ కాదండి. ఇదేది గేమ్స్ అంటే పబ్జి లాంటి గేమ్ కాదు. అంటే ఏ ప్లే స్టోర్లోనో యాప్ స్టోర్లోనో డౌన్లోడ్ చేసి వెబ్సైట్లోనో ఆడే గేమ్ కాదు. ఎవరు మనం ఆడాలనుకుంటే ఆడలేము, లేదా ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా సర్చ్ చేసి మేము ఆడతామంటే ఆడలేరు. అలాంటి ఆడే గేమ్ కాదు. అంటే గేమ్ అనే వర్డ్ యూజ్ చేశారు ఇక్కడ, ఎందుకంటే టాస్క్లు ఇచ్చి టాస్క్ బేస్డ్ గేమ్ అంటున్నారు కానీ గేమ్ కాదు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ లాగా టాస్క్స్ ఇస్తారు కదా, ఇలా రోజుకో టాస్క్ ఇచ్చినట్టుగా 50 టాస్క్స్ ఇవ్వడం అనేది ఈ తెలిసిన విషయం. ఆ బ్లూ వేల్ లో బ్లూ వేల్ గేమ్ అనేది అతను ఎలా తయారు చేశాడంటే, అతను ఆ గేమ్ తయారు చేసినప్పుడు హీ వాజ్ 17 years old, యంగ్స్టరే, ఒక సైకాలజీ స్టూడెంట్. అప్పట్లో అతను తయారు చేసి అదేంటంటే కొంతమంది వీక్గా ఉండే ఇండివిజువల్స్ని టార్గెట్ చేశాడు అతను. ఇది ఎవరైనా టార్గెట్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు అవుతారు కంపల్సరీగా, ఇలాంటిది ఏం లేదండి. ఇది ఎక్కువగా ఎలా వచ్చింది గేమ్ అని అంటే, ఎక్కువ సోషల్ మీడియాలో ఇలా రకరకాల పేర్లు రావడము, వీటి వల్ల అది గేమ్ లాగా ఎవరైనా ఆడచ్చు, అఫెక్ట్ అవ్వచ్చు, చనిపోవచ్చు అనేది వచ్చింది. బట్ యాక్చువల్గా అది కాదు. సో అతను ఏం చేశాడంటే కొంతమందిని టార్గెట్ చేశాడు. కొంతమందిని టార్గెట్ చేసి ఆ ఇండివిజువల్స్కి ఆల్రెడీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆల్రెడీ వీక్గా ఉన్నవాళ్ళు, వాళ్ళకేవో ఎమోషనల్ ట్రామాస్, కొన్ని డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి, లోన్లీనెస్ ఉన్నవాళ్ళు, అది బాగా పీక్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని యాంప్లిఫై చేశాడు. చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి అది యాంప్లిఫై చేసి మెల్లగా వాళ్ళ డేటాని అంతా తీసుకున్నాడు. వాళ్ళ డేటాని తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, తర్వాత థ్రెటన్ చేయడము టాస్క్ చేయకపోతే. సో ఇవన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయి అంటే, ఈ గేమ్ అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే, ఇతను టార్గెట్ చేసిన తర్వాత కొంతమంది, అప్పట్లో అరౌండ్ 8 members చనిపోయారు బ్లూ వేల్ ఉన్నప్పుడు 2016లో. తర్వాత 16లో అతను అరెస్ట్ చేశారు. 16లో అతను అరెస్ట్ చేశారు, అక్కడ అది ఎండ్ అయిపోయింది. కానీ దాని గురించి ఎంత వైరల్ అయ్యి ఎంత ఓపెన్గా చెప్పారు అంటే, అతను ఏమేమి టాస్క్లు ఇచ్చాడు, ఎలాంటి చిన్న చిన్న టాస్క్స్తో స్టార్ట్ చేశాడు, లాస్ట్కి ఎలాంటి టాస్క్ ఇచ్చాడు, ఆ 50 టాస్క్స్ ఏంటి, ఆ లిస్ట్ ఏంటి, ఇవన్నీ చాలా ఓపెన్గా అందరికీ చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఓపెన్ అయిపోయేసరికి రకరకాల మనుషులు ఉంటారు. కొంతమంది ఎలా ఉన్నారంటే, దాన్ని ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇలా కూడా చేయొచ్చా మనం అని దాని నుంచి నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అలా నేర్చుకొని కాపీ క్యాట్ లాగా దాన్ని కాపీ చేసి ఇమిటేట్ చేసి చేసేవాళ్ళు చాలా మంది వచ్చారు తర్వాత. ఇప్పుడు మీరు అనే కొరియన్ లవ్ గేమ్ కూడా అలాంటిది ఒకటి. దీనికి ముందు కూడా కొన్ని అయ్యాయి ఇలాంటి ఇన్సిడెంట్స్. ఇవన్నీ ఏంటి అంటే ఇలాంటివే సేమ్ సిమిలర్లీ ఒక 50 టాస్క్స్ తీసుకోవడము, ఇండివిజువల్స్ ఎవరైనా వీక్గా ఉన్నారు, వీళ్ళని మనం ఆడుకోవచ్చు అనుకున్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ త్రూ ఆడుకుంటారు. వాళ్ళు ఏమైనా చేసుకుంటే వీళ్ళు ఒక సాడిస్టిక్ ఆనందం పొందడము, ఇలాంటివి సైకోపాత్ లాగా.
సో ఇది ఎవరైనా ఆడొచ్చు, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు అంటే అలా ఏమి ఉండదండి అది. అందుకని చాలా మంది బయట మాట్లాడుతున్నారు, మామూలుగా జనరల్ పబ్లిక్ ఉంటారు, అబ్బాయి కొరియన్ గేమ్ ఏంటి, అసలు దీన్ని ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా ప్లే స్టోర్ లోకి వెళ్ళి దీన్ని యాప్ చేసుకోవాలి ఏంటి అని కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే మీరు అంటున్నట్టుగా మరి ఇది అసలు గేమే కాదు అంటున్నారు మీరు. అవునండి. అంటే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అదే. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది అన్నప్పుడు ఇప్పుడైనా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులలో కూడా కామెంట్స్లో అన్నట్లో పెట్టే వాళ్ళు కూడా ఎలా పెడుతున్నారంటే, ఓ వావ్ ఈ గేమ్ చాలా బాగుంది, నేను కూడా ఆడతాను, ఏదో ఫన్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఆల్దో ఇట్స్ నాట్ ఫన్, అది ఫన్ కాదు అని వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. ఈ గేమ్ మేము కూడా ఆడతాము, అవునా, అది ఆడే గేమ్ కాదు. ఓకే. అట్ ద సేమ్ టైం ఈ టార్గెట్ చేసే వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా వాళ్ళకి, ఓ ఇలాంటివి కూడా ఉన్నాయి మనకు చేయడానికి ఎస్ అని వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. అంటే ఎలా, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఈ గజియాబాద్ తీసుకుందాం ఎగ్జాంపుల్, మనము వాళ్ళు ఎలా అతనికి అంటే ఎలా వాళ్ళ మొబైల్లో దానికి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఈయన ఎట్లా చేశారు మరి? ఎప్పుడు 2-3 years నుంచి కూడా వాళ్ళు ఆడుతున్నారు. కొరియన్ మా లైఫ్లో ఉండిపోయింది అని చెప్పి డైరీలో రాసుకున్నారు, వాళ్ళు సూసైడ్ నోట్ కూడా రాశారు. కొరియన్ మా లైఫ్ అయిపోయింది, మమ్మల్ని వేరు చేయలేరు ఈ కొరియన్ నుంచి అని చెప్పి ఆ పిల్లలు చెప్పడం. ఆ పిల్లలే కాదు, చాలా మంది అలా ఎడిక్ట్ అవుతున్నారు. మరి ఎలా అసలు వాళ్ళు ఎలా వెళ్తారు అందులోకి? అంటే కొరియన్ గేమ్ అనేది కాదండి ఇక్కడ, వాళ్ళు కొరియన్ లాంగ్వేజ్ కో సిరీస్లకో లేదా ఈ యానిమేస్, జపనీస్ ఇలాంటివి రకరకాలు ఉన్నాయి, నాట్ జస్ట్ కొరియన్, చైనీస్, జపనీస్, రకరకాల లాంగ్వేజెస్ లో సెవరల్ షోస్ ఉన్నాయి, యానిమేస్ ఉన్నాయి. ఇవి చూసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు. యంగ్ ఏజ్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఇప్పుడు ఒకప్పుడు చిన్నప్పుడు ఈ పవర్ రేంజర్స్ ఇలాంటివి ఉండేవి షోస్, కార్టూన్స్, కలర్స్. సో చూసి నువ్వు రెడ్ రేంజర్, నేను బ్లూ రేంజర్, ఇలా ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకోవడం జరిగేది. ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువ చూస్తున్నారు. ఈ కొరియన్వి చూసి ఓకే ఇది కూల్, ఇది బాగుంది, సో సంథింగ్ దట్ ఈస్ నాట్ హియర్, ఇక్కడ మాకైతే ఏదైతే లేదు, పీస్ లేదు అనేది అక్కడ ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి ఓకే బాగుంది అని చెప్పి దానికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఓకే. అది ఎందుకు ఎగ్జాక్ట్లీ ఆ కొరియన్వి కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే వాళ్ళు చూపించే కంటెంట్ కూడా అలాగే ఉంటుందండి. కొరియన్ షోస్ వీటన్నిటిలో కూడా మీరు కామన్ గా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద షోస్ ప్రతి దేశంలో క్రైమ్ ఉంటుంది, ప్రతి దేశంలో అన్నీ ఉంటాయి. బట్ గుడ్ అండ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్, ప్రతి మనిషికి ఉంటుంది. బట్ వాళ్ళు చూపించాలి అనుకునేది, వాళ్ళు ప్రొజెక్ట్ చేసేది డిఫరెంట్గా చేస్తారు. వాళ్ళు వాళ్ళ సిరీస్లో వాటిల్లో ఏం ప్రొజెక్ట్ చేస్తారు మెజారిటీగా అంటే ఉమెన్ ఈక్వాలిటీ, ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు, పాజిటివ్గా చూపిస్తారు. అది నిజంగా ఉందా లేదా అనేది తర్వాత, బట్ మంచిగా చూపిస్తారు, చాలా పాజిటివ్గా చూపిస్తారు. అంత పాజిటివ్గా నిజంగా మనుషులు ఉంటారా లేదా అనే లెవెల్లో చూపిస్తారు. అవి చూసి పాజిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మంచిగా అవ్వాలి అనుకుంటే మంచిదే. గుడ్ కంటే బ్యాడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన దగ్గర మరి అంత, మన దగ్గర కొంచెం రివర్స్ లో నడుస్తుంది ఇప్పుడు ట్రెండ్. సో అంత యాక్చువల్ గా పాజిటివ్ గా ఉండాలి అని చూపించేదానికంటే మనకు అనిమల్ లాగా ఎక్కువ చూపిస్తారు. అవును, అబ్సల్యూట్లీ. సో దానివల్ల ఓకే ఇది బాగుంది కదా, ఎస్పెషల్లీ అమ్మాయిలు కానీ యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు కానీ అవన్నీ చూసి ఓ అవును ఇది బాగుంది, వీళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు, ఇక్కడ రెస్పెక్ట్ ఎక్కువ ఉంది, వాల్యూ ఎక్కువ ఉంది, ఇలాంటివన్నీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు డెఫినెట్లీ. మంచి విషయాలు, ఆ మంచి విషయాలు మన దగ్గర కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి, కానీ అవన్నీ ఓపెన్ గా ప్రొజెక్ట్ చేసేవి లేవు. ఎక్కువగా దీనికి యంగ్స్టర్స్ అడిక్ట్ అవుతున్నారు కదండి. ఇప్పుడు ఈ కొరియన్ అంటే మీరు గేమ్ అనొద్దు అంటున్నారు, కొరియన్ లవ్ మళ్ళీ నేను గేమ్ అనే వస్తుంది అంటే అలా దాని అందరూ చెప్పగా అట్లా వచ్చేసింది. అది అంటే పబ్జీ లాగా ఇది గేమ్ కాదనేసి అంటున్నారు ఫైనల్ గా మీరు. అది గేమ్ కాదండి, కాదు, అది గేమ్ కాదు. ఈ పబ్జీ అనేది ప్లే స్టోర్ లో, యాప్ స్టోర్ లో పబ్జీ అనేది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది కూడా ఏవో ప్రైవసీ కన్సర్న్స్ వల్ల తీసేశారు. BGMI ఆడుతున్నారు ఇండియాలో, అది కూడా ఒక గేమ్. ఇవన్నీ గేమింగ్ కంపెనీస్ ఉంటాయి, దానికి ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, గేమ్ ని అప్లోడ్ చేస్తారు యాప్ స్టోర్ లో, వాళ్ళు కూడా అన్ని స్కాన్ చేసి వైరస్లు, పొటెన్షియల్ సెక్యూరిటీ థ్రెట్స్ ఇవన్నీ చూసుకొని ఇన్స్టాల్ చేసుకోవడానికి వస్తాయి. ఇవన్నీ ప్రాపర్ పద్ధతిలో జరిగేవి. ఇది గేమ్. గేమింగ్ కల్చర్ వేరే, ఇది వేరే. గేమ్ అనే పదం ఇంక్లూడ్ చేయడం వల్ల అదొక పానిక్ క్రియేట్ అవుతుంది అంతే జనాలకు. ఎవరైనా ఆడొచ్చేమో, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చేమో, బట్ యాక్చువల్లీ అలా లేదండి అది. కానీ బయట సొసైటీలో మాత్రం చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా బీటెక్లు, ఎంటెక్లు చేసే వాళ్ళు కూడా ఈ గేమ్స్ కొంచెం అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఈ కొరియన్ కూడా గేమ్ అనే అంటున్నారు, కొరియన్ లవ్ గేమ్ అనే పేరుతోటే బయటకు వచ్చింది. ఇది రీల్స్ కానీ ఎక్కడ న్యూస్ లో చూసినా, ఫేస్బుక్ లో చూసినా, ఆర్టికల్స్ చూసినా కొరియన్ లవ్ గేమ్ అనే చెప్తున్నారు.
మరి అలా ఎందుకు వస్తుంది అంటే? వాళ్ళు అలా దాన్ని ప్రొజెక్ట్ చేశారు. సోషల్ మీడియాలో వీటిల్లో ప్రొజెక్ట్ చేశారు. ట్రూత్ యాక్చువల్‌గా ఏముంది ఈ గజియాబాద్ ఇన్సిడెంట్‌లో గూడా వీళ్ళు గూడా చిన్న చిన్న పిల్లలు. హ్మ్. 16 ఇయర్స్, 14 ఇయర్స్, 11 years. 11, 12 ఇయర్స్ ఇంత ఇప్పుడిప్పుడే టీనేజ్‌లోకొచ్చిన చిన్న చిన్న పిల్లలు. వీళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం ఈజీ. వాళ్ళ మెంటల్ స్టేట్‌ని ఇవన్నీ కొంచెం తెలుసుకున్న వాళ్ళెవరో ఉండొచ్చు. అండ్ వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు ఈజీగా అనుకున్న వాళ్ళెవరైనా చేసుండొచ్చు. అది ఎవరు, ఏంటి అనేది ఇంకా తెలీదు. యెస్. అండ్ ఇది కొరియన్ లవ్ గేమేనా అనేది కూడా మీరు చెప్పినట్టుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగినప్పుడు వాళ్ళు చూశారు. వాళ్ళకి ఎటువంటి వాళ్ళ మొబైల్స్ ఇవన్నీ స్కాన్ చేసినప్పుడు కూడా ఎటువంటి ఎవిడెన్స్ లేవు. హ్మ్. ఏ యాప్స్ లేవు, వెబ్‌సైట్స్ లేవు, ఏమీ లేవు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇలా క్రియేట్ చేసి పానిక్ క్రియేట్ చేయడం వల్లనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అలా వచ్చింది. అంటే ఒక విధంగా ఇది మనకు మనం ఊహించుకోవడం అంటారా? లేకపోతే ఊహించుకోవడం కాదండి. హ్మ్. కొంతమంది క్రియేట్ చేసి వైరల్ చేస్తారు. వైరల్ చేస్తారు. దాన్ని ఇక మనం తీసేసుకొని అట్లా వెళ్ళడం. తెలియని వాళ్ళు ఓకే ఇది నిజంగానే ఉందేమో, ఓకే ఇది నిజంగా ఉండొచ్చు కదా అని చెప్పి వెళ్తారు. ఆ బ్లూ వేల్ అని ఉంది కదా, అది వచ్చినప్పుడు కూడా ఓకే ఇది బాగుంది, హ్మ్. మనం కూడా ఆడదాము, ఎలా ఆడాలో చూద్దాము, హ్మ్. మనం ఆడితే ఎలా ఉంటుంది, మనల్ని వాడు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో చూద్దాం చూద్దాం అని అలా వెళ్ళిన వాళ్ళు. అలా ట్రై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా. ఓకే. అంటే కొంచెం సెన్సిటివ్ గనుక ఉంటే గనక ఫైనల్ గా వాళ్ళు ఇక సూసైడ్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సెన్సిటివ్ ఉండి మీరు అన్నట్టుగా సెలెక్ట్ అంటే చేసుకుంటారు అంటున్నారు. నాట్ జస్ట్ సెన్సిటివ్ అంటే సెన్సిటివ్ గా ఉన్నప్పుడు వాళ్ళు ట్రాప్ చేస్తారు. అంటే ఇక్కడ మెయిన్ ఇష్యూ గేమో కాదండి. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎమోషనల్లీ వీక్ గా ఉండడము. ఎందుకు అలా ఉంటున్నారు ఆ పిల్లలు ఆ స్టేజ్ లో? మెజారిటీ ఆఫ్ ద పిల్లలు అలా ఎందుకు తయారవుతున్నారు? ఐసోలేటెడ్ గా ఉంటున్నారు. ఐసోలేటెడ్ గా ఉంటూ వాళ్ళు ఆఫ్లైన్ కాన్వర్సేషన్స్ కి మనుషులకి దూరంగా ఉంటూ ఎక్కువ మొబైల్లో కానీ ఆన్లైన్లో కానీ అంటే లేని దానికి ఎక్కువ వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. అంటే నాట్ జస్ట్ ఏవో సిరీస్లో షోస్ సినిమాలోనే కాదు, నార్మల్ కాన్వర్సేషన్స్కి ఫ్రెండ్స్కి బయటికి వెళ్ళి ఆడడం కూడా లేదు కదా ఇప్పుడు. లేదు. సో అలాగే ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పెరుగుతూ వచ్చాయి. ఎస్. ఇంకా చూసుకుంటే ఈ మధ్య కాలం మీరు కొరియన్ సిరీస్ కూడా వస్తున్నాయి బాగా. పిల్లలు ఏంటంటే ఈ కొరియన్ లాంగ్వేజ్ లో మాట్లాడడం, నేను కొంతమందిని చూశాను. వాళ్ళు డిఫరెంట్ గా ఏంటి మాట్లాడుతున్నావు అన్నారు అడిగినప్పుడు నేను మాట్లాడేది కొరియన్ లాంగ్వేజ్ అంటారు. అకాడమిక్ లో చూసుకుంటే వీక్ గా ఉన్నా ఇందులో మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంటారు. మరి దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల, లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల, అంటే అడిక్ట్ అయిపోవడం క్రమేపా ఏమన్నా? లేదండి. ఇప్పుడు లాంగ్వేజ్ అనేది ఒక స్కిల్ లా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ సీరీస్ కానీ సినిమా కానీ చూసినప్పుడు ఒకటో రెండో పదాలు రావడం అనేది అది సహజం. ఇప్పుడు ఒక సిరీస్ చూస్తున్నారు, చిన్నప్పుడు యానిమే ఇవి చూసేవాళ్ళం, కార్టూన్స్ మేము కూడా. అలాంటప్పుడు అవి కొన్ని జపనీస్లో కొన్ని ఇంగ్లీష్లో ఉండేవి. చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళు, అవి చూస్తూ కొన్ని ఇంగ్లీష్ పదాలు వచ్చేవి. దాని నుంచి ఏదో డేంజర్ ఉంది అనేది కాదు, అది పాజిటివ్గా తీసుకుంటే అదో స్కిల్ అంతే. అంతేగాని దాని వల్ల నెగిటివ్గా ఏదో వస్తుంది అనేది అదొక డిఫరెంట్ టాపిక్ అండి. ఎందుకంటే నెగిటివ్గా ఆల్రెడీ ఏదో ఉంది. వాళ్ళు లోన్లీనెస్ ఉండొచ్చు, డిప్రెషన్ ఉండొచ్చు, యాంగ్జైటీ ఉండొచ్చు, ట్రామా ఉండొచ్చు ఈ పిల్లలందరికీ. వీళ్ళకి అవి ఎందుకు ఉన్నాయి? వాటిని నార్మల్గా చేయడానికి, వీళ్ళందరినీ కొంచెం బెటర్ ఎన్వైరన్మెంట్లోకి పెంచడానికి, టాక్సిసిటీ లేకుండా బెటర్ పేరెంటింగ్, బెటర్ కల్చర్, ఇవన్నీ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది మెయిన్ టాపిక్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కూడా వాళ్ళు కూడా ఇచ్చిన రిపోర్ట్స్లో టీనేజ్లో ఉన్న వాళ్ళు మెజారిటీ చనిపోవడానికి రీజన్ సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఉండే ట్రామా ఏంటి, ఆర్ దానివల్ల రీజన్ ఏంటి, ఇది మెయిన్ టాపిక్. నాట్ జస్ట్ అ గేమ్. థ్యాంక్ యూ.